పూర్వము జనమేజయుడు అలాగే పౌష్యుడు అని చెప్పేసి ఇద్దరు మహారాజులు ఉండేవాళ్ళు. సో వాళ్ళిద్దరు పురోహిత కార్యాల కోసం అని చెప్పేసి వేదుడు అనే అతను ఎంచుకుంటారనమాట. వేదుడు అనే పురోహితుని ఎంచుకుంటారు వాళ్ళు. వేదుడు ఏం చేసేవారు, అతను బ్రాహ్మణ గురువు కదా. సో అతని కింద చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. సో ఆయనకు కార్యాల కోసం అంటే ఇదే పురోహిత కార్యాల కోసం అని చెప్పేసి తన శిష్యుడైన ఒక ఉత్తంకుడు అనే అతన్ని ఎన్నుకుంటాడు అనమాట. వేదుడికి ఉత్తంకుడి పైన చాలా అభిమానం కలిగేది. ఎందుకంటే ఉత్తంకుడు గురువు అంటే అంత భక్తి గౌరవాలతో కలిసి ఉన్నాడు కాబట్టి. సో అందుకని చెప్పేసి వేదుడికి ఉత్తంకుడి పైన చాలా అభిమానం కలిగేది అనమాట. అప్పట్లో గురుదక్షిణగా శిష్యులు గురువులు ఏమడిగినా కానీ సరే కాదనకుండా ఇచ్చేవాళ్ళు కదా. సో అలానే ఉత్తంకుడు కూడా గురుదక్షిణ కొరకై తన గురువైన వేదుని దగ్గరికి వెళ్తాడనమాట. స్వామి మీకు గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోండి అని చెప్పేసి. అప్పుడు వేదుడు ఏం చెప్తాడంటే, నాయన నాకు గురుదక్షిణ కోసము నీవు పౌష మహారాజు ఉంటున్నాడు కదా, ఆయన భార్య యొక్క చెవి కుండలాలను తీసుకురాపో అని చెప్పేసి అడుగుతాడనమాట. సో దానికి ఏం చేస్తారు ఉత్తంకుడు, గురువు అడిగాడు కాబట్టి సో ఎలాగైనా తెచ్చివ్వాలని చెప్పేసి ఆయన అయితే పౌష మహారాజు దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. వెళ్తాడు పౌష మహారాజు దగ్గరికి వెళ్ళేసి ఇట్లా అడుగుతాడనమాట, నాకైతే మీ భార్య ధర్మపత్ని యొక్క చెవి కుండలాలు కావాలి అని చెప్పేసి అడుగుతాడు.